హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. అలాగే ఈరోజు అనాలిసిస్లోకి వెళ్ళిపోదాం. సో మనం ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా చేసుకుంటే ప్రీవియస్గా ఏదైతే వెస్టర్డే కూడా డ్రా చేసాం, ఏదైతే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాడ్ చేస్తుందో ఈరోజు కూడా అదొక ఇంపార్టెంట్ లెవెల్ కింద డ్రా చేసుకుంటాం మనం. మీరు చూస్తే అక్కడ ఫస్ట్ టైం వెళ్ళి వచ్చింది, ఫాల్ వచ్చింది. అలాగే ఇక్కడ కూడా సెకండ్ టైం వెళ్ళింది, ఫాల్ వచ్చింది. థర్డ్ టైం కూడా ఆల్మోస్ట్ అక్కడ దగ్గర ఫాల్ వచ్చింది. సో అందుకే అది ఒక స్ట్రాంగ్ మనకి రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తుంది ఆ లెవెల్. అందుకే డ్రా చేసుకున్నాం. సో వెయిట్ చేద్దాం, మార్కెట్లోకి ఏమైనా ఆపర్చునిటీ వస్తే ట్రేడ్ చేద్దాం. సో ఫ్యూ మినిట్స్ తర్వాత ఏమైంది, మార్కెట్ ఏదైతే ఒక డిమాండ్ జోన్ ఉందో ప్రీవియస్గా మార్కెట్ ఎక్కడి నుంచి అయితే చాలా స్ట్రాంగ్ ర్యాలీ చేసిందో అక్కడికి వచ్చి ఫైట్ చేస్తుంది. మీకు కనిపిస్తుంది క్లియర్గా, అదొక డిమాండ్ జోన్ అనమాట. చూడండి ఎంత బుల్ ర్యాలీ చేసింది, అక్కడ చాలా స్ట్రాంగ్ వెళ్ళింది. అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి రిజెక్ట్ అవుతూ కిందకు వచ్చింది, మళ్ళీ కొంచెం అప్ సైడ్ వెళ్ళింది. అలాగే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఏదైతే డిమాండ్ జోన్ ఉందో ఆ డిమాండ్ జోన్ మార్కెట్ ఫైట్ చేస్తుంది. అలాగే అక్కడ క్యాండిల్ కూడా కనిపిస్తుంది, జూమ్ చేస్తుంది. అక్కడ క్యాండిల్ చూస్తే మనకి ఏమైనా డోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇండికేషన్ ఏం చేస్తుంది, ఇక్కడ మార్కెట్ అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్తుందని మనకి ఒక ఇండికేట్ చేస్తుంది మార్కెట్ డిమాండ్ జోన్. సో ఇప్పుడు ఏంటంటే అప్ సైడ్ ట్రేడ్ ఆపర్చునిటీ ఏమైనా దొరుకుద్దేమో చూద్దాం. వెయిట్ చేద్దాం. 1 minute టైం ఫ్రేమ్కి వెళ్దాం, ఏమైనా ఆపర్చునిటీ ఉందేమో. ఓకే, 1 minute టైం ఫ్రేమ్ చూస్తే మనకి ఇక్కడ ఒక స్మాల్ రెసిస్టెన్స్ కింద యాడ్ చేస్తున్నాయి క్యాండిల్స్. అక్కడ ఎగ్జాక్ట్గా అక్కడ ఏమవుతుంది, ఒక రెసిస్టెన్స్ కింద ఒక చిన్న రేంజ్ ఫామ్ చేసి ఫైట్ చేస్తుంది అక్కడ. సో అక్కడ ఎక్కువసేపు ఫైట్ చేసింది అనుకో, అది ఒక మంచి ఎంట్రీ అవుతుంది అప్ సైడ్. మనకు కావాల్సింది ఏంటంటే అక్కడ ఫైట్ జరగాలి, చెరికి బ్రేక్అవుట్ ఇస్తేనే ఒక మంచి ర్యాలీ చూడొచ్చు మనం. సో అక్కడ ఫైట్ చేసి బ్రేక్అవుట్ కావాలి మనకు. అలాగే స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 49,800 చెయ్యి. అక్కడ ఫైట్ చేస్తుంది మార్కెట్. అలా కిందకి వెళ్ళడమే మంచిది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏమవుతుందంటే సెల్లర్స్ని ట్రాప్ చేసి మార్కెట్ చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ వెళ్తుంది. అలా ఎక్కడైతే డిమాండ్ జోన్ దగ్గర అలా డౌన్ సైడ్ వెళ్తే అది ఏం కాదు, లిక్విడిటీ కోసం డౌన్ సైడ్ వెళ్తుంది, మళ్ళీ పక్క అప్ సైడ్ వస్తుంది. వెయిట్ చేద్దాం మన ఎంట్రీ కోసం. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ 285 దగ్గర ఉంది. సో 300 దగ్గర ఎంట్రీ పెట్టుకున్నా, 360 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు. అది ట్రిగర్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. అలాగే స్టాప్ లాస్ 270, 30 రూపీస్ స్టాప్ లాస్ పెడదాం. సో 1:2 సెటప్ పెట్టుకున్నాను. ఎంట్రీ ట్రిగర్ అవ్వాలి 300 దగ్గర ఎంట్రీ. ఇక్కడ కూడా మార్కెట్ రివర్స్ అవుతుంది, వెయిట్ చేద్దాం బ్రేక్అవుట్ వరకు. ఓకే, వెళ్తుంది మార్కెట్, బ్రేక్అవుట్ సైడ్ వెళ్తుంది, చూద్దాం. ఇక్కడ కూడా ప్రీమియమ్స్ కూడా ఇంక్రీజ్ అవుతున్నాయి. 288, 290కి వెళ్ళింది. 300 ట్రిగర్ చేస్తే మన ఓకే, ఇక్కడ ఎంట్రీ ట్రిగర్ అయింది, 300 బ్రేక్ చేసింది. ఓకే, వెయిట్ చేద్దాం. మార్కెట్ ఫైట్ చేస్తుంది, వెయిట్ చేద్దాం. స్టాప్ లాస్ టార్గెట్. ఓకే, వెళ్తుంది మార్కెట్. 311, 370 ఇంకా వెళ్తుంది, వెయిట్ చేద్దాం. ఓకే, ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ మార్కెట్ వెళ్తుంది, ఫైట్ చేసి వెళ్తుంది. 380
328, 330, 337, 340, 347, 360. మన ఏదో టార్గెట్ అని అనుకున్న అది అయితే హిట్ చేసింది. ఇంకా వెళ్ళే అవకాశం ఉంది మన కంగారు పడాల్సింది నేను, ఎందుకంటే స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడ్డది చూడండి ఎంత ఎంత స్ట్రాంగ్గా ఉన్నది. సో ఇలా ఎప్పుడైతే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డదో కన్ఫామ్గా ర్యాలీ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కంగారు పడాల్సింది ఏం లేదు, ఇంకా మార్కెట్ వెళ్తుంది అప్ సైడ్. ప్రీమియం ఇది ఆప్షన్ చార్ట్, ఇది ఆప్షన్ చార్ట్లోనే ఇంత స్ట్రాంగ్ క్యాండిల్ పడ్డది కాబట్టి ఇంకా వెళ్తుంది. సో మనకు టార్గెట్ కూడా ఇండెక్స్ చార్ట్లో కూడా టార్గెట్ పెద్దగానే ఉంది కాబట్టి వెయిట్ చేద్దాం. 370 రాకెట్, అసలు రాకెట్లాగా వెళ్ళిపోయింది మార్కెట్. 384, 390, 395. అసలు నిజంగా రాకెట్ అసలు దొరకలేదు. అసలు 400, అసలు 406 దొరకట్లేదు అసలు. మార్కెట్ రాకెట్లాగా వెళ్ళిపోయింది ఒకసారి ఎంట్రీ అవ్వగానే. $400 ఇంకా ఫైట్ చేస్తుంది, వెళ్తుందని చూద్దాం. $400, 405, 416, 426, 427. ఆల్మోస్ట్ 130 పాయింట్స్ ర్యాలీ. ఇది రాకెట్లాగా వెళ్ళిపోయింది మార్కెట్ అసలు. చూశారు కదా ఎంట్రీ కూడా, ఎంట్రీ లాజిక్ కూడా అర్థమైంది కదా. సో అసలు నిజంగా రాకెట్ ఇండెక్స్ చార్ట్లో కూడా చూడండి అసలు క్యాండిల్స్ ఎంత స్ట్రాంగ్గా పడ్డాయో. సో అర్థమైందా అసలు ఎప్పుడు బయింగ్ జరిగిందన్నది. సో నాలెడ్జ్ అయితే గెయిన్ చేశారనుకుంటున్నాను. నేను లైవ్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జరగకముందు అన్నీ చెప్పుకుంటూ వచ్చాను ఏం జరుగుతుంది ఏంటి అన్నది, ఎందుకు ఎంట్రీ ప్లాన్ చేస్తాను లాజిక్తో. చూడండి ఇప్పుడు ఏమైంది, ఇదే ఫార్ములా అనమాట. దేనికైనా ఇదే ఫార్ములా. చూడండి డిమాండ్ జోన్ ఉంది, డిమాండ్ జోన్ దగ్గర ఫైట్ చేసింది, ఫైట్ చేసి అక్కడి నుంచి మార్కెట్ రాకెట్లా వెళ్ళింది. చూడండి ఎంత ర్యాలీ చేసిందో. సో ఎప్పుడే ఎంటర్ అవ్వాలి కూడా తెలియాలి మనకి. ముందు డిమాండ్ జోన్కి రాగానే నేను ఎంటర్ అయిపోలేదు, అక్కడ ఒక స్మాల్ ఒక రేంజ్ ఫామ్ చేసిన తర్వాత దాని బ్రేక్అవుట్లో ఎంటర్ అయ్యా. సో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.